ఇవాళ రేవంత్ రెడ్డి నీళ్ళు ఒడిసిపెట్టవయ్యా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెడితే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు, మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసి పడుతున్నాడు. మరి ఇలా మన ముఖ్యమంత్రి మన నీళ్ళు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెడతాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు వత్తగా కిందికి ఇడిచిపెట్టిండు. గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లున్నది రంగనాయక సాగర్? అటు చూస్తే చిన్నపోయింది, మొత్తం గుండ్లు రాళ్ళు, మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత కరువే, నీళ్ళ కరువే, ఎరువుల కరువే, సంక్షేమ పథకాల కరువే, అభివృద్ధి పనుల కరువే, అంత కరువే వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. మనకేమో కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా బలుస్తున్నారు, వాళ్ళు మాత్రం దొడ్డుగైతున్నారు. కరువు ప్రజలకు, కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం మంచిగా దొడ్డుగైతున్నారు. ఇదే ఇవాళ మీరు తెచ్చింది. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మా అనంతగిరి పోషమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నువ్వు గిట్ట అనంతగిరి నీళ్ళు ఎత్తకపోతే ఆ పోచమ్మ తల్లి మైమగల్ల తల్లి, ఆ తల్లిని భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా రంగనాయక సాగర్ కు నీళ్ళు ఎత్తకపోతే మా రంగనాయక స్వామి కూడా చాలా పవర్ఫుల్ స్వామి. మా రంగనాయక స్వామి నీ రోగం కుదురుస్తాడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం. మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మా కొండపోసమ్మ తల్లి, ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట. మరి మా కొండపోచమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో, ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మసి అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి, ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టిండు. ఇలా మనుషుల పేర్లు పెట్టలే కేసీఆర్. అంతగిరి పోషమ్మ పేరు పెట్టిండు, రంగనాయక స్వామి పేరు పెట్టిండు, కొమరల్లి మల్లన్న దేవుడు పేరు పెట్టిండు, కొండ పోషమ్మ తల్లి పేరు పెట్టిండు.